పెద్దమ్మా చెప్పు మరి సిగ్గు అయితే బాగున్నావా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే అల్లూరు జిల్లా చింతపల్లి మండలం దగ్గర తాజంగి గ్రామంలో జరుగుతున్న హోలీ పండగ అయితే ఇవాళ ఈ వీడియోలోనైతే మీకైతే పూర్తిగా చూపించబోతుందండి. ఈ పండగ అయితే చాలా బాగా జరుగుతుందండి మా తాజంగిలో. ఎందుకంటే చుట్టుపక్కల గిరిజనులు అనేక గ్రామాల నుండి అయితే తరలి వస్తారు. చాలా జనసంద్రం కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. చాలా గట్టిగా ఉంటుంది జనాలు కూడా. ఈ వీడియోలో అయితే మీకైతే అక్కడ హోలీ పండుగ ఏ విధంగా జరుగుతుంది అన్న దాంట్లో ఈ వీడియోలో అయితే మీకైతే పూర్తిగా చూపించబోతాను. అలాగేనండి, మా గిరిజనులు నమ్మక ప్రకారంగా ఒక పొడవైనటువంటి కర్రలు పేర్చి అయితే దాన్ని అయితే మంట అయితే ముట్టిస్తారండి. అది అక్కడైతే ఒక జెండా చివరిన పెడతారు. ఏ విధంగా పెడతారన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఎందుకంటే అది కాల్చిన తర్వాత ఆ జెండా అయితే ఏ పక్క పడుతుందో అటువైపు పంటలు కానీ అన్నీ వర్షంగానే అన్నీ అన్నమాట బాగా పండుతుందని మా నమ్మకం అన్నమాట, మా గిరిజనుల నమ్మకం. ఇప్పుడు ఆ పండగని ఏ విధంగా ఉంటుంది అన్నది ఈ వీడియోలో అయితే మీకైతే చూడండి. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది, చూడండి. ఓకేనా? సీతారామచంద్ర ప్రభు రఘుకులేశ్వర గవేశ విఘ్న వినాయక విద్యా నిత్యం జపో నిత్యం నిత్యం జపో జపో హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీరామ్. भगवान श्री रामराज महाराज के जय, परमात्मा के जय, महाराज के जय, गायत्री माता के जय, सावित्री माता के जय, हराता माता के जय, नरसिंह स्वामी के जय, राहुल नरसिंह स्वामी के जय, राहुल नरसिंह स्वामी के जय, श्री कृष्ण परमात्मा के जय, हनुमान के जय, गोविंदा गोविंदा हरे कृष्ण गोविंदा हरे मुरारे हरे कृष्ण गोविंदा हरे मुरारे ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनं रुच्युर्मुक्ष्यामः. ఆ రోజంతా డెంస కార్యక్రమం, అలాగే డ్యాన్స్ ఇవన్నీ ఉంటుంది. అలాగే తెల్లవారి 4 గంటల వరకు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. 4 అయిన తర్వాత ఏంటంటే ఈ మంట అనేది ముట్టిస్తారు. పూజలు కార్యక్రమం చేసిన తర్వాత ఈ మంట అనేది ముట్టిస్తారు. ముట్టిన తర్వాత చివరిన ఏ జెండా ఉంటుంది కదండి, ఆ జెండా కాలిన తర్వాత జెండా ఎగిరిపోద్ది అన్నమాట. ఎగిరిన తర్వాత ఎవరైతే పట్టుకుంటారో వారికైతే ఎత్తుకొని అయితే ఊరేగిస్తారు అనమాట. అలాగే వాళ్ళకైతే సన్మాన కార్యక్రమం ఇవన్నీ చేస్తారన్నమాట. చూడండి, ఇప్పుడైతే మంట అయితే చాలా గట్టిగా కాలుతుంది. చూడండి, ఆ కట్టెలు అయితే ఎటువంటి చెక్కు చెదరకుండా అయితే కాలుతుంది అన్నమాట. చూడండి, మీరు చూస్తున్నారు ఏ విధంగా కాలుతుంది అన్నది. మొత్తం ఎట్టు కూడా పడలేదండి, చాలా చక్కగా అయితే నిటారుగా అలాగే కాలిపోయి అయితే మొత్తం కట్టెలు అయితే బూడిదైంది అనమాట. చూడండి ఏ విధంగా కాలుతుంది అన్నది మీకైతే చూపిస్తున్నాను, చూస్తున్నారు కదండి. ఏంటంటే ఇప్పుడైతే చూడండి మీకు కనిపిస్తుంది కదండి, అదే అన్నమాట. జెండా అయితే ఎక్కడో వెళ్ళి పడింది, ఆయన అయితే పట్టుకున్నారు. నేనైతే పట్టుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాను, ఎందుకంటే జనసంద్రం ఎక్కువ ఉండడం వల్ల అయితే నేను వెళ్ళలేకపోయాను. ఆయనకైతే ఆ జెండా పట్టిన అతనికి అయితే పట్టుకొని వెళ్ళిపోవడం అంటూ జరిగింది. చూసారు కదండి, ఇదిగండి కాలుతూనే ఉంది అయితే మంట అయితే. ఈ జెండా పడింది కదండి, అటువైపు అయితే పంటలు కానీ వర్షం కానీ ఇవన్నీ ఇక మంచిగా ఉంటాయనేసి మా గిరిజనుల సంప్రదాయం అన్నమాట. చూడండి, జనాలు అయితే చాలా గట్టిగా అన్నమాట. చూడండి, ఎప్పుడు చూసిన జనాలే. నేనైతే అక్కడికి వెళ్ళి వీడియో తీద్దాం అనేసరికి తీయలేకపోయాను, అసలు వెళ్ళడానికి కూడా కాలేదు, అంత జనం అన్నమాట. ఆయనకైతే ఎత్తుకుని వెళ్ళిపోయారు అన్నమాట. తర్వాత ఈ రంగులు పూతలు ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. చూడండి, ఓకేనా? నా
నుంచి మన కాలేజ్ ఫ్రెండ్. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. ఓకే ఓకే ఫీల్ అవద్దే. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ పెద్దమ్మా. హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ పెద్దమ్మా. ఎలా చెప్పు మరి సిగ్గు అయితే బాగున్నావా? నీ సబ్స్క్రైబర్ యూట్యూబర్ ఫాలోవర్ నీ వీడియోలు చూస్తుంటాం. వీటన్నా కలిసి మళ్ళీ చూడండి. ఓకే మంచి 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 వీడియోలు చేస్తున్నాం. ఇంకా మంచిగా సపోర్ట్ చేయండి. హ్యాపీ హోలీ తమ్ముడు. ఓకే సేమ్ టైనా. ఓకే హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ చెల్లి. చక్కగా అయితే ఆ రాత్రంతా ప్రోగ్రామ్ అయితే జరిగింది. పొద్దున్న అయితే మరి మా అంతటికి మేమైతే రంగులు పూసుకోలేదండి. వచ్చి మరి పూస్తారు బామర్ది గాడి కొద్దిగా లైట్గా పడింది. ఆ హోలీ అందరికీ హ్యాపీ హోలీ అండి. ప్రతి ఒక్కరికి చూడండి హోలీ పండగ చేసుకుని అయితే నడుచుకునే వారి ఇంట్లోకి వాళ్ళు బైకులు ప్రయాణాలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. మేము కూడా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి అయితే ఇంటికి వెళ్తామండి. చూడండి మా ముఖం అంతా రంగు మొత్తం అయితే రంగు మొత్తం ఇదంతా పూసారు.